జై సీతారాం. నమస్కారం అండి. నా పేరు దండపాణి. నేను వాస్తు సలహాలు ఇస్తూ ఉంటాను. ఈ వీడియోలో ఈస్ట్ ఫేస్ ఉన్న ఇంటికి, అంటే ఈస్ట్ రోడ్డు ఉన్న ఇంటిని మనం ఈస్ట్ ఫేస్ అంటాం. దీనికి డిగ్రీ పరంగా ఎలా ఉండాలి అన్నది మనం మాట్లాడుకుందాం. ఈస్ట్ రోడ్డు ఉన్న దాన్ని ఈస్ట్ ఫేస్ ఇల్లు అంటాం మనం. సో ఈస్ట్ రోడ్డు, ఈస్ట్ ఇల్లు. మనం రోడ్డు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం మనం ఎక్కువగా స్పేస్ వదిలిపెట్టుకోవాలి. ఎనీ ఫేసింగ్. ఓకే, ఇప్పుడు ఈస్టు 90 degrees అంటే 10 degrees ఇటు టిల్ట్ ఉన్నా ఏమవుదు, 10 degrees ఇటు టిల్ట్ ఉన్నా ఏమవుదు. ఇప్పుడైతే 90 degreesలో ఉంది. సో టిల్టింగ్ ఉన్నా ఏమవుదు, 10 degrees. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ గేట్ 70, 80, 90 degreesలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సమ్ 50 to 60 degreesలో ఎక్కడైనా ఉండొచ్చు. బోర్ మీకు 30 to 40 degreesలో ఉండొచ్చు, కానీ 40 to 50 degreesలో ఏది రాకూడదు. ఈశాన్య కోణం అది. అక్కడ సంపు కానీ బోర్ కానీ ఏది రాకూడదు. సో మెయిన్ డోర్ 70 degree, 80 degree, 90 degreesలో ఉండొచ్చు. కానీ మీరు ఆ 90 degreesలో పెడుతున్నారంటే అది ఈ హాల్కి ఆగ్నేయంలో అయిపోతుంది. ఇక్కడ రాకుండా హాల్కి సెంటర్లో ఈ డిగ్రీస్లో ఎక్కడ వస్తుందో చూసుకోండి. 2 విండోస్ పెట్టుకోండి. ఒక విండో పెట్టుకున్నా ఏమవదు. రైట్. తర్వాత ఈ స్టెప్స్, ఆగ్నేయంలో స్టెప్స్ వస్తున్నాయి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకి 95 to 135 degreesలో రావాలి, ఉండొచ్చు. దీని కింద బాత్రూమ్లు ఏది ఉండకూడదు, ప్రదక్షిణంగా ఉండాలి. ఇక్కడంతా ఓపెన్ ఉండాలి, తిరగాలి ఇల్లు. ఓకే, నెక్స్ట్ పూజ రూమ్ 90 degreesలో ఉండొచ్చు. పూజ మందిరం అన్నది మనకు 45 to 50 degreesలో ఉండొచ్చు. కిచెన్ 115 నుంచి 130 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, తర్వాత సబ్ డోర్ 170లో రావాలి. ఈ ఈస్ట్ ఫేస్ డోర్ వచ్చేసి 2 పట్లది సింహద్వారం. ఇది ఒక పట్టు ఉండకూడదు, 2 పట్లు ఉండాలి. ఇక్కడ డోర్ ఉంటే ఈ క్లాక్ వైజ్గానే డోర్స్ రావాలి ఏదైనా కూడా. సో ఇక్కడ మీకు డోర్ కంపల్సరీ రావాలి 170 degreesలో. ఒకవేళ ఈ డోర్ లేదు, మీరు నార్త్లో డోర్ పెట్టుకుంటాను అంటే అది కుదరదు. క్లాక్ వైజ్గానే రావాలి. ఇటు డోర్ ఉంటేనే ఇటు డోర్ వస్తుంది, లేకపోతే విండోనే పెట్టుకోవాలి. ఓకే, సబ్ డోర్ అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్ 180 degrees నుంచి 200 degreesలో రావచ్చు. మాస్టర్ బెడ్రూమ్ విండో 260 నుంచి 270 degreesలో రావచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ 270 నుంచి 290 degreesలో రావచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ విండో 340 నుంచి 350 degreesలో ఎక్కడైనా రావచ్చు. తర్వాత సబ్ డోర్ యా విండో అంటే మీరు ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో పెడుతున్నాం, 30 or 40 degreesలో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ డోర్ ఉంటేనే ఇక్కడ డోర్ రావాలి. ఇక్కడ డోర్ రాలేదు అంటే మీరు ఇక్కడ విండో పెట్టుకోండి, ఇక్కడ కూడా విండో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ విండో పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ డోర్ రావద్దు. ఇక్కడ విండో రావాలి. ఇక్కడ డోర్ వస్తేనే ఇక్కడ డోర్ వస్తుంది. ఇక్కడ లేకున్నా పర్లేదు, ఇక్కడ మాత్రం డోర్ ఉంటేనే ఇక్కడ డోర్ వస్తుంది. ఓకే, మీకు సింపుల్గా అర్థమైపోయింది అనుకుంటాను. మీ ఫోన్లో కంపాస్ తీసుకొని మీ ఇంట్లో మీ వాస్తు మీరే చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.